దైవజనులు ఇచ్చిన సమయంలోపే ముందుగానే ముగిస్తాను. మంచిది. చనిపోయిన వారందరూ కూడా మనం ఏమని పిలుస్తామంటే వారు ప్రభు దగ్గరకు వెళ్ళారు. మనము పైన కూడా ఎక్కువ మంది ఏమి రాస్తారంటే మహిమ ప్రవేశం అని రాస్తారు. ఏమని రాస్తారు చెప్పండి, మీరందరూ చెప్పాలి. ఓహో, తీసుకుంటుందా? ఓకే ఓకే. ఏ ప్రవేశం చెప్పండి? మహిమ ప్రవేశం. మహిమ ప్రవేశం మంచిదా కాదా? మహిమ ప్రవేశం మంచిదా కాదా? మంచిదన్నవాడు ఒకసారి చేయతండి. పాటలు పాడిన వాళ్ళందరూ కూడా దించొద్దు. మీరు ఎప్పుడు పోతారు అంటే నన్ను తిడతారు కదా. అది మహిమ ప్రవేశమైన పేరే కానీ మీరు ఎప్పుడు పోతారు అని అన్నారు అనుకోండి, బయటకు లేకపోయినా లోపల తిట్టుకుంటాం. ఎందుకంటే మనకి లోకం మీద ఉన్న మమకారం ఎక్కువ, లోకం మీద ఉన్నటువంటి ఆశ ఆలోచనలు ఎక్కువ. కాబట్టి ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. కానీ దేవుని పిల్లలకు ఉన్నటువంటి ఒక నిరీక్షణ, ఒక శుభ నిరీక్షణ మనం అందరం కలిగి ఉంటాం. క్రైస్తవ జీవితంలోనే అనేకమైన శోధనలు, హింసలు, శ్రమలు భరించేది దేని కొరకంటే ఒక నిరీక్షణ కోసం. ఆ నిరీక్షణే మనలను బ్రతికిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందరు. ఎక్కడికి వెళ్ళి? ఇక్కడుందా? ముఖ దర్శనము చేయుదురని పాట పడతాం కదా, ఇక్కడుంది. కానీ ఎక్కడికి వెళ్ళి మనం ఆయన ముఖ దర్శనం చేస్తాం ప్రత్యక్షంగా చెప్పండి? పరలోకానికి వెళ్ళినాక. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం కానుండి పరలోకపు పిలుపది. 3 అధ్యాయాలు భూ సంబంధమైనటువంటి విషయాలు, సంఘ విషయాలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం కానుండి 20వ అధ్యాయం వరకు ఉన్న సంగతులు ఒకటైతే 21 నుండి పరలోకంలో ఉన్నటువంటి విశేషాలు తేటగా కనబడతాయి. అందులో 22వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, ముఖ దర్శనము చేస్తాం. పౌలు భక్తుడు అంతకు ముందే ఉన్నాడంటే మనము ఇప్పుడు అద్దములో చూచినట్లుగా చూస్తున్నాము. ఒకప్పుడు మనం చూస్తాం, ప్రత్యక్షంగా ఆయనను చూస్తాం కదా. ప్రత్యక్షంగా ఆయన చూసేటువంటి ఆ మహిమ ప్రవేశానికి మనం వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. సంఘము సిద్ధపడుతోంది. కాబట్టి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్న మనము దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మందిరం ఎందుకంటే, నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. అదేంటంటే ప్రత్యక్ష గుడారంలోనికి ప్రధాన యాజకుడు తనది కాని రక్తమును తీసుకుని వెళ్ళి ప్రోక్షించేవాడు. మరొక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన పరలోక సంబంధమైన మందిరంలోనికి వెళ్ళి అక్కడ ఆయన స్వరక్తమును తీసుకొని వెళ్ళి ప్రోక్షించాడు. అర్థమవుతుందా? భూ సంబంధమైనటువంటి ప్రత్యక్ష గుడారంలో ఎన్నుకోబడినటువంటి, ఆజ్ఞ ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రధాన యాజకుడు తనది కాని రక్తమును తీసుకొని వెళ్ళి ఆయన రక్తమును ప్రోక్షిస్తాడు. కానీ పరలోక సంబంధమైన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తమును తీసుకొని వెళ్ళి పరలోక సంబంధమైన మందిరములో ప్రోక్షించాడు. అక్కడికి మనం వెళ్తాం. ఆయన మన ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి మనము ఇందాక దేవుని దాసులు చెప్పినట్లుగా సంతోషంతో మనము వెళ్ళడానికి సిద్ధపడాలి. అందుకే మనకి మరణ భయము లేకుండా ఉండుట కొరకే ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. కాబట్టి మరణాన్ని ఓడించి తిరిగి లేచిన ప్రభుతో మనం ఉంటున్నాం. కాబట్టి పాపపు మరణపు దాస్యకాడి నుండి మనల్ని విడిపించాడు.
ఇప్పుడు మనము మరణమునకు భయపడే వారము కావు. ఎప్పుడు పోతారు అంటే భయపడకూడదు. అర్థమైందా? ఎవరైనా ఎదురు వస్తే భయపడకూడదు, పిల్లి ఎదురు వస్తే భయపడకూడదు కదా. లేకపోతే ఏవి విన్నా సరే వాటికి భయపడకూడదు. ఎందుకో తెలుసా? మరణము మన మీద ప్రభుత్వము చేయదు. మరణము అనుభవించుటకే క్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడు, మరణాన్ని జయించాడు, తిరిగి మహిమలోనికి వెళ్తున్నాడు. ఆయన వెళ్ళి మరలా నేను మీ కొరకు వస్తాను. ఒకవేళ మనము భూమి మీద ఉంటే ఎలా వస్తాడు? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం కానీ చదువుతారా? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. నిద్రించుచున్న వారు ఎక్కడ నిద్రపోతున్నారు? దాని అర్థం ఏంటంటే విశ్రాంతి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము దాటినాక విశ్రాంతి గురించి మాట్లాడతారు కదా. విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశిస్తున్నారు. పౌలు పత్రికల్లో కూడా రాశాడు విశ్రాంతిని గురించి, కీర్తనల్లో కూడా రాయబడింది విశ్రాంతిని గురించి. ఎందుకో తెలుసా? వారు ఆ వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేకపోయారు. ఇప్పుడు మనం కూడా దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించాలి అంటే అని ప్రస్తావించాడు. కాబట్టి వారందరూ కూడా విశ్రాంతిలో ఉన్నారు. ఎక్కడున్నారు? విశ్రాంతిలో ఉన్నారు. ఈ లోకపు శ్రమలను, కష్టములను విడిచి వారు నెమ్మది కలిగిన స్థలములోనికి వెళ్ళారు. ఏ స్థలం చెప్పాలి? ఏ స్థలం అది? నెమ్మది కలిగిన స్థలము. అక్కడ ఎవరుంటారు? నేడు నీవు నాతో కూడా, ఆయన కూడా ఉంటాడు. ఆయన ప్రథమ ఫలముగా, పునరుద్ధానుడుగా ప్రథమ ఫలముగా ఆయన ఉన్నాడు. ఆయన తర్వాత వస్తున్నటువంటి మనందరం కూడా అక్కడికి చేరే వరకు అది సంపూర్ణము కాదు. మనమందరం ఎప్పుడు చేరతామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? సంపూర్ణత వస్తుంది కదా. ఆ సంపూర్ణత ఎప్పుడైతే చేయబడుతుందో ఆ సంపూర్ణత కలిగినటువంటి ఆ పరలోక పట్టణంలో ఆయన ముఖ దర్శనము చూస్తాం. అర్థమవుతుందా? ఆయన ముఖ దర్శనము చూడడానికి మనం వెళ్తున్నాం. అయితే చివరిగా మరి నాకు ఇచ్చిన సమయంలో ముగించాలి కదా. చివరిగా ఒక మాట చెప్తాను. వెళ్ళడానికి ఒక అర్హత కావాలి. ఏం కావాలి చెప్పండి? అర్హత కావాలి. ఏంటి అర్హత? నువ్వు పాపిగా ఉండటమే ఒక అర్హత. పాపి తన పాపములను ఒప్పుకొని యేసు ప్రభు రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడటము పరలోక రాజ్యములో పౌరసత్వం. కాబట్టి అక్కడికి ఒక అర్హతను సంపాదించుకోవడానికి నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. అదేమిటంటే, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములను క్షమించి నీ బిడ్డగా చేసుకోమని ఆయన దగ్గర ఒప్పుకోవటం వలన మనము పరలోకముకు వారసులు అవుతాం. ఒక మాట చెప్పమంటారా? నిత్య జీవానికి వారసులు అవుతాం. నిత్య విమోచన కలిగి నిత్య జీవానికి వారసులు అవుతాం. నిత్యము దేవుని ముఖదర్శనము చేస్తూ ఆయన దేవుడే దేవాలయం అన్నటువంటి ఆ పరలోకపు పట్టణంలో నివసించుట కొరకు భూమి మీద ఉండగానే యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించమని ప్రభుని అడగాలి. లేదా దీన్ని ఏమంటారంటే తీర్మానం అంటాం, పశ్చాత్తాపం అంటాం. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన హృదయంలో విశ్వసించుట ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి? ఈ రక్షణ లేకుండా పరలోక రాజ్యానికి చేరం. ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, డిగ్రీలు ఏమైనా ఉండొచ్చు, అందమైన స్వరూపాలు ఉండొచ్చు. ఏమున్నా సరే ఈ శరీరం కూలిపోయేది తప్ప ఇది బ్రతికేది కానే కాదు. మన్నైనది తిరిగి ఎక్కడికి వెళ్తుంది? మంటికి చేరుతుంది కదా. నేను ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే, సౌందర్యం కలిగిన ఒక అమ్మాయిని చూపెట్టి ఒక దైవజనుడు ఇలా అన్నాడంట,
ఈ అమ్మాయిని చూసి చాలా మంది ప్రేమిస్తారు, ఇక్కడున్న వాళ్ళు కూడా ప్రేమిస్తారు, కానీ దేవుడు కూడా ప్రేమిస్తాడు. కానీ దేవుని మనసు ఇచ్చిన మనం ప్రేమిస్తున్నాం. ఏంటో తెలుసా? ఈ సౌందర్యమైన అందమైన ముఖము భూమిలోకి వెళ్ళి ఏమవుతుంది చెప్పండి? కుళ్ళిపోతుంది కదా. ఇప్పుడు చూసేటువంటి ఆ స్వరూపాన్ని భూమిలో పెట్టిన 4-5 రోజులకి 10 రోజులకు చూస్తే కనీసం దగ్గర కూడా నిలబడలేదు. అవునా? ఎన్ఆర్ఏ కాలేజీ లాంటి, కాటూరు కాలేజీ లాంటి మెడికల్ కాలేజీలు ఏం చేస్తారంటే ఎక్కడైనా యాక్సిడెంట్ ఏం జరిగితే వాటి తీసుకెళ్లి ఇసుకలో పెట్టేస్తారు. ఆ శరీరం అంతా తీసి స్కెల్టన్ కోసం. అవునా కదా? ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది చెప్పండి? మనం పాటలు పాడతాం, కట్టెల పైన మిగిల్చిన పువ్వు లాంటిది జీవితం. ఇంకా ఇంకేం పాడతారు? ఈ సందర్భాలు అన్ని పాడతాం పోయే పాటలు. మనం పోతామన్న సంగతి తెలిసి భూమి మీద ప్రభు కొరకు జీవిస్తామా? జీవించం. పోతామని తెలిసి రక్షించబడుతున్నామా? రక్షించబడాలి. పోతామని తెలిసి నిరీక్షణ కలిగిన వారమై ప్రభు కొరకు జీవించటం ఎంతైనా లేదు. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కటి మాటలండి, చక్కటి మాటలు తెలియపరిచినటువంటి దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు.